పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో గౌడ శెట్టిబల్జ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌడ కళ్యాణ మండపం నందు ఆదివారం కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వానపల్లి బాబురావు, ఎంవీఎస్ నాగమణి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్లా వెంకటరావు, గౌడ నాయకులు కట్టా రవి, మేకా పార్వతీదేవి, జన్ను గోపి, నంగెడ్డ కొండ, ముద్దే కొండ, చింత ఆదిశేషు, చేబ్రోలు శ్రీనివాస్, చేబ్రోలు పెద్దిరాజు, బొర్రా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు వానపల్లి బాబురావు గారు, ఆకివీడు మండల గౌడి సంఘ పెద్దలందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. వానపల్లి బాబురావు గారు వచ్చి కూర్చుండంతో ఈ సభకి పరిపూర్ణత, పరిపక్వత వచ్చింది. ఒక సంఘం ఎలా ఉండాలంటే కేవలం వారి కులం కోసం చూసుకోవటం కాదు, మిగిలిన కులాలన్నీ కలుపుకెళ్ళగలిగేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడే ఆ సంఘం ఎదరికెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. సంఘం కుల సంఘంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కుల సంఘం ఇతర కులాలతో కలిసి వెళ్ళేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ కుల సంఘానికి 10 కులాల యొక్క మద్దతు ఉంటుంది. కేవలం కుల తత్వంతో కనుక ఉండితే మిగిలిన కులాలన్నీ కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ సంఘం యొక్క పరిపక్వత ఏంటంటే ఇతర కులస్తులైనటువంటి ఇటు రాజులు కానీ ఇటు కాపులు కానీ అందరూ కూడా ఈ వేదిక మీద ఉండటంతో ఇది ఒక సంపూర్ణమైనటువంటి పరిపక్వతకు చెందినటువంటి గౌడ సంఘంగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. దీనికి ప్రధానమైనటువంటి విషయం బాబురావు గారు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు దీన్ని ప్రస్తావించడం జరిగింది. వాస్తవంగా మనం సమాజంలో ఎదగడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు అనేక చేస్తూ ఉంటాం. అందులో విద్య ఒకటి. విద్య తర్వాత వివేకం ఉండాలి. వివేకం లేని విద్య కూడా అర్థరహితం, ఉపయోగం ఉండదు. కాబట్టి ఆలోచన పెంచుకునే ప్రయత్నం ఉండాలి. సంఘంలో మిగిలినటువంటి వారి యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. గత 30 సంవత్సరాలు బట్టి ఈ యొక్క సంఘం కార్తీక వన సమారాధన మొదలుపెట్టి సుమారు 20 సంవత్సరాలు పెట్టాను కూడా సుమారు దాదాపు పనిచేస్తూ ఉన్నారు. నేను ఇంచుమించు అన్ని సంవత్సరాలు కూడా దాదాపుగా హాజరయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు వాస్తవంగా గుంటూరు నుంచి నేను బయలుదేరాల్సి ఉంది. కానీ గుంటూరు నుంచి నేను ఆకివీడు వచ్చేటప్పటికే 4 గంటలు ప్రయాణం పట్టేటట్టుంది. 10 గంటలు అక్కడ ప్రారంభిస్తే 2 గంటలు ఇక్కడికి వస్తే ఇక మిగిలికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గుంటూరును వదిలేసి ఆకివీడు నుంచి ప్రారంభించుకుని ఇప్పుడు ఈ పక్క నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. అంటే ఎక్కువ మందిని కలిసేటటువంటి ప్రయత్నం. కాబట్టి ఈ సందర్భంగా పెద్దలను నేను కోరేది ఏంటంటే ఉన్నది 4 ఆదివారాలు, ఒక సెకండ్ సాటర్డే, ఈ 5 రోజులు కాకుండా మిగిలినటువంటి రోజులు కూడా మీరు ఉపయోగించుకున్నట్టయితే ఇంకా ఎక్కువ మందితోటి కలిసేటటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది హాజరవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇందులో బాధ్యత వహించేటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆయా సంఘాల్లోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పి ఈ విజ్ఞప్తిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారని చెప్పి నేను ఆలోచన చేస్తాను. తప్పనిసరిగా దాని మీద ఆలోచన చేయండి. 3, ఈ యొక్క సంఘ భవనానికి సంబంధించిన విషయాలు చాలా బాబురావు గారితో ప్రస్తావించారు. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి విషయాల్లో నా తోడ్పాటు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలు నేను ఎంత కలిసి నేను చేస్తానని చెప్పి బాబురావు గారికి కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా అతి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మొన్న రాజ్యసభ సభ్యత్వం నాకు వచ్చిన తర్వాత నేను ఉప్పుటేరు దగ్గర నుంచి ఈ యొక్క ర్యాలీ జరుగుతున్న సందర్భంలో నేను అంతా పరీక్షించి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది కేవలం ఒక గౌడ సంఘం ఒకటే కాదు, కాపులు కానీ రాజులు కానీ ఎస్సీలు కానీ తూర్పు కాపులు కానీ యాదవులు కానీ యావత్తు ప్రజానికం కూడా వచ్చినప్పుడు నాకు ఏమనిపించిందంటే నిజంగా నా జన్మ నేను సార్థకత అయ్యిందా అనిపించింది నాకు నిజంగా. ఎందుకంటే కేవలం ఒక కులమే కాదు, ముత్యాల రత్నం గారి దగ్గర నుంచి అదే రకం ఈ సెంటర్లో ఉన్న మాదివాడి సెంటర్ దగ్గర నుంచి అన్ని సెంటర్లోనూ ఈ కులం ఆ కులం అని కాకుండా వచ్చినప్పుడు మనము వెళ్ళేటటువంటి బాణి ఏదైతే ఉన్నదో అది సరైనటువంటి బాణియే. మనం ఈ బాణిని మార్చుకోక్కర్లేదు. ఖచ్చితంగా మిగిలినటువంటి కులస్తులతో కలుపుకొని మన కులాన్ని ఎదరికి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా కులాల యొక్క ఇతర కులాల యొక్క ప్రాముఖ్యతను కూడా నేను చూడటం జరిగింది. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్తున్నాను. రాజ్యసభ సభ్యత్వం కన్ఫర్మ్ అయినప్పుడు మా బీజేపీలో ఉన్నటువంటి స్టేట్ నేషనల్ లెవెల్ లీడర్స్ అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు,
నడ్డా గారు, మా ప్రాంతానికి సంబంధించిన శివప్రకాష్జీ, అప్పటి మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, అదే రకంగా సుజనా చౌదరి, ఉన్నటువంటి ముగ్గురు ఎంపీలు, యనమడుగురు ఎమ్మెల్యేలు కూడా ఆ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఈ సీటు ఎవరికి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒకే ఒక్క పేరుని ఇంకొక పేరు ఆల్టర్నేటివ్ చెప్పమంటే నేను చెప్పమని చెప్పి మొత్తం 11 మంది 89 ఎమ్మెల్యేలు, 1 ఎంపీలు కూడా దానికి మద్దతు ఇచ్చినప్పుడు రాజకీయాల్లో ఈర్ష్య ద్వేషాలు ఉంటాయని ఉంది. కానీ నా వరకు నేను అనుకున్నాను ఈర్ష్య ద్వేషాలు కూడా దాన్ని కూడా అధిగమించి వచ్చాం. అధిగమించి వచ్చిన తర్వాత డిక్లరేషన్ చేసేటప్పుడు ఒకటే మాట అన్నారు, అన్నపూర్ణ క్యాండిడేట్ అన్నారు. వ్యతిరేకత లేనటువంటి క్యాండిడేట్ని రాజ్యసభ సభ్యుడిగా డిక్లేర్ చేసేటటువంటి పరిస్థితి. ఎంత పోటీ, ఒక పక్క అన్నామలై, మరో పక్క స్మృతి ఇరానీ, మరో పక్క జిందాలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు వాళ్ళు అంతే 150-200 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి దాన్ని మరి ఇందులో కట్టబెట్టుంటే ఇందులో వాస్తవం ఏంటంటే కట్ట రవి గారు చెప్పినట్టు కట్ట రవి గారి మనసులోనే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా బాగా దక్షిణాడి గారికి జరగలేదేంటి, ఆయనకి రాలేదేంటి అనేటటువంటి ఆవేదన ఏదైతే ఉన్నదో అదంతా కూడా కార్యరూపంలో జరిగింది. ఆ కార్యరూపానికి ఉన్నటువంటి ఆశ్రయం ఏంటంటే జనం ఏదైతే అనుకుంటారో అదే జరుగుద్ది అనేటటువంటి మాట ఇవాళ జరిగింది. ఆ యొక్క విషయానికి పరిగణలో తీసుకొని నేను కూడా ఆ భగవంతుడు కోరుకునేది ఏంటంటే నా బుద్ధి మారకుండా, నాలో ఏ రకమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు లేకుండా నా నడవడికి ఎలాగే కొనసాగాలని చెప్పి ఆ పరమేశ్వరుడు కోరుతూ పరిస్థితి ఎప్పుడు రాదు, తలెత్తుకుని వాడు నా స్నేహితుడనో నా మిత్రుడనో నా కులస్తుడని చెప్పుకునే స్థాయిలోనే నా యొక్క జీవితం కొనసాగిస్తానని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. నమస్కారం. చాలా సంతోషం అండి. మరి మేమైతే అడగలేకపోయాము. బాబురావు గారికి మా మంచిసేట్లో మా కమ్యూనిటీలో ఏదైనా సలహాలు ఇస్తారంటే ఆయనే అడిగారు. మీరు అలాగే మరి మేము అంటే డిమాండ్ అయితే లేదు, చేసి పెట్టిన పైన అప్స్టేర్ ఒకటి వేయాలి, మాకు చిన్న సైట్ ఉంది కాబట్టి మీరు చేస్తారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇన్ని పనులు ఉన్న మమ్మల్ని అందరినీ ఆనందపరిచిన మా రాజ్యసభ్యులు పాగా కృష్ణ గారికి హృదయపూర్వక తెలియజేస్తుంటూ, అలాగే కాల్గూరు నుంచి వచ్చిన బుద్ధి గారికి, అలాగే మా వీళ్ళందరికీ కూడా సభ్యులందరూ కూడా చెబుతూ, అలాగే మూడుపల్లి రాజు గారు కూడా ఇప్పుడే వచ్చారు, ఆయన కూడా స్వాగతం తెలియజేస్తూ మరి నెక్స్ట్ కార్యక్రమం ఉన్నాయి కాబట్టి బాగా కృష్ణ గారు మరి వెళ్తారు. మరి మనందరూ కూడా ఆయన సాగనంపాలని కోరి ప్రార్థిస్తాం.